ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం రూతు గ్రంథం ప్రారంభించబోతున్నాము. రూతు యూదురాలు కాదు, అన్యురాలు. ఆమె మోయాబీయురాలు. మోయాబీయులు విగ్రహారాధికులు. కాని ఆమె ఆశ్చర్యకరమైన రీతిగా యూదుల కుటుంబంలోకి వచ్చింది. ఈ గ్రంథంలో యేసుక్రీస్తు వంశావళికి మూలం ఉన్నది. యేసుక్రీస్తు రాకడకు రూతుకు సంబంధం ఉన్నది. దావీదు యూదా గోత్రికుడు. ఈమె కథలో విమోచనను గురించిన ప్రవచనం ఉన్నది. బోయజులాగా యేసు మనకు బంధు విమోచకుడు. యేసు అనే మధ్యవర్తి లేకుండా మనకు విమోచన కలగదు. బోయజు రూతుకు బంధు విమోచకుడు. రూతు బోయజు వీరిద్దరి కలయిక దావీదు వరకు వచ్చింది. యేసుక్రీస్తు దావీదు కుమారుడు. రూతు బోయజు ప్రేమగాథలో విశ్వాసి యేసుక్రీస్తు ఉభయుల ప్రేమగాథ అద్దం పట్టినట్లు కనపడుతుంది. ఈ గ్రంథంలోని మొదటి అధ్యాయంలో ఉపోద్ఘాతం క్లుప్తంగా చెప్పబడింది. రూతు 1వ అధ్యాయం 1వ వచనం, న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండడానికి వెళ్లాడు. ఇంతవరకు న్యాయాధిపతుల గ్రంథం విన్నాము. న్యాయాధిపతులు ఏలిన దినములు అంటే వారు ఏలికలు కారు. వారు కేవలము న్యాయం తీర్చేవారు మాత్రమే. న్యాయం ప్రజలకు తీర్చేవారు న్యాయాధిపతులు. అందుచేత న్యాయాధిపతి నైతిక శీలం ఎంతో ముఖ్యమైనది. సమాజంలో న్యాయాధిపతికి ఎంతో గౌరవమున్నది. న్యాయ తీర్పు వల్ల ప్రజలలో శాంతి భద్రతలు నెలకొంటాయి. న్యాయస్థానానికి ఎంతో అధికారమున్నది. హీబ్రూ జాతిలో ఎందరో నాయకులు పైకి వచ్చారు. అయితే న్యాయాధిపతికి దేవుడు ఎంతో అధికారమిచ్చాడు. ఆ రోజుల్లో దేశంలో కరువు వచ్చింది. దేశమంటే ఇశ్రాయేలు దేశం. మిద్యానీయులు, అమాలేకీయులు ఈ కరువు కాలంలోనే చెలరేగారు. దేశం కరువు చేత, దారిద్ర్యం చేత చాలా నష్టపోయింది. ఆ రోజుల్లో ఒక మనుష్యుడు ఇక్కడ పేర్కొనబడ్డాడు. అతడు యూదా బెత్లెహేము వాడు. మరొక బెత్లెహేము ఉన్నది. అది పాలస్తీనాలో మరొక ప్రాంతంలో ఉన్నది. యెహోషువ 19వ అధ్యాయం 15వ వచనం, అది జబూలూను ప్రాంతం. ఈ బెత్లెహేము యెరూషలేముకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అది అందమైన జనపదం. ఆలివ్ తోటలు, ద్రాక్ష తోటలు సమృద్ధిగా ఉంటాయి. చుట్టూరా లోయలున్నాయి. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. కాని అక్కడ కరువు వచ్చింది. ఈ మనుష్యుడు మోయాబు దేశంలో కాపురముండడానికి వెళ్లాడు. అంటే తాత్కాలికంగా అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు, ప్రవాసమున్నాడు. అంతేకాని అతడు అక్కడ స్థిరపడడానికి వెళ్లలేదు. అతడు తన భార్యను 2 కుమారులను తీసుకువెళ్లాడు. అది పరిమిత కుటుంబం. 2 కుమారులు, తల్లి తండ్రి. అతడు మోయాబు గ్రామానికి వలసపోయాడు. రొట్టెల గృహంలో రొట్టెలే కరువయ్యాయి. తన పితరుల దేశాన్ని వదిలిపెట్టి వెళ్లలేక వెళ్లాడు. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అనగా దేవుడే రాజు. అతని భార్య పేరు నయోమి, అనగా దేవుడు మధురమైనవాడు. దేవుడు రాజు. దేవుని స్వభావ గుణగణాదులు మధురమైనవి. ఈ భార్యభర్తల పేర్లు ఎంతో చక్కగా ధ్వనిస్తున్నాయి. వీరిద్దరి పేర్లలో దేవుడు ప్రతిఫలిస్తున్నాడు. అతని 2 కుమారుల పేరు మహలోను, కిల్యోను. ఈ 2 పేర్లు జంట పదాలుగా ధ్వనిస్తున్నాయి. అయితే వీరి పేర్లకు అర్థాలు అంత మంచివి కాదు. మహలోను అంటే జబ్బు మనిషి, కిల్యోను అంటే బలహీనుడు.
ఈ 2 పేర్లు ప్రవచనాత్మకమైనవి. రోగాలను బలహీనతలను పోగొట్టి స్వస్థపరిచేవాడు దేవుడే అనే అర్థం ఈ 2 పేర్లలో ధ్వనిస్తున్నది. మహలోను సున్నితమైన మనస్తత్వం గలవాడు, అలాగే కిలియోను కూడా. ఇద్దరూ సాత్వికులు, మృదు స్వభావం గలవారు. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. అనగా ఆ కుటుంబమంతా ఎలీమెలెకు, నయోమి, మహలోను, కిలియోను. వీరందరూ ఎఫ్రాతీయులు, అనగా బెత్లెహేమీయులు. బెత్లెహేముకే ఎఫ్రాతా అని మరొక పేరు ఉంది. వీరందరూ మోయాబులో, అనగా మోయాబు గ్రామీణ ప్రాంతంలో తాత్కాలిక నివాసం ఏర్పరచుకున్నారు. వీరు పట్టణంలో ఉండడానికి ఇష్టపడలేదు, పొలాల్లో ఉన్నారు. ఎలీమెలెకు ఎందుకు ఈ దేశానికి వచ్చాడు? దీనికి కారణం చెప్పబడలేదు. అతడు బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్లి అక్కడే ఉండిపోదామని రాలేదు. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమె 2 కుమారులు నిలిచి ఉన్నారు. తల్లి 2 కుమారులు మిగిలారు. తండ్రి ముందు పరలోకానికి వెళ్లిపోయాడు. విడువబడిన కుటుంబం ఈ 3. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. మహలోను, కిలియోను మోయాబు స్త్రీలను పెండ్లాడారు. వీరు ఇశ్రాయేలీయులై ఉండి మోయాబీయురాండ్రను పెండ్లాడవచ్చునా? ఈ వాక్య భాగంలో వీరు చేసిన ఈ పనిని దేవుడు ఆమోదించినట్లుగాని ఖండించినట్లుగాని చెప్పబడి ఉండలేదు. ఓర్పా, రూతు ఈ కుటుంబంలోకి రావడం దేవుని నిత్య సంకల్పంలో భాగమని గుర్తించాలి. మోయాబు ప్రాంతంలో నివసించే హెబ్రీయులు కొందరు అక్కడి స్త్రీలను చేసుకున్నారు. ఓర్పా, రూతు ఈ 2 మోయాబు పేర్లు. రూతు అనగా సౌందర్యం అనే అర్థం, గులాబీ పువ్వు లాంటి సౌందర్యం అనే అర్థం ఈ పేరులో ఇమిడి ఉంది. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తరువాత మహలోను, కిలియోను అనే 2 చనిపోయారు. ఈ కుటుంబంలో మొదటి నుండి అన్ని కష్టాలే. అయితే దేవుడు తన బిడ్డలకు కొన్ని సందర్భాలలో సమస్తము వారి మేలు కోసమే సమకూడి జరుగునట్లు చేస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. వారికి ఎందుకు కష్టాలు వచ్చాయి అంటే వారు దేవుని బిడ్డలు గనుక. దానికి కారణం దేవునికే తెలుసు. లూకా 13వ అధ్యాయంలో సిలోయములోని గోపురం పడి 18 మంది చచ్చారు. పిలాతు గలిలయుల్లో కొందరి రక్తము వారి బలులతో కలిపాడు. అప్పుడు ప్రభువు ఏమన్నాడు? వారు మీ అందరికంటే అపరాధులని తలంచుతున్నారా? కారు అని మీతో చెబుతున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశిస్తారు. నయోమి ఆమె 2 కోడండ్లు మిగిలారు. స్త్రీ బలహీనురాలు అయితే వృద్ధ స్త్రీలు మరీ బలహీనురాండ్రు. అయితే వృద్ధులైన విధవరాండ్రు అంతకన్నా బలహీనురాండ్రు. వృద్ధులై విధవరాండ్రై బీదరికంలో ఉన్నవారు మరీ బలహీనురాండ్రు. పైగా ఆమెకు సంతానం లేదు. ఆమె పరాయి దేశంలో ఉన్నది. సోదరీ సోదరులారా, నయోమి అంత బాధపడిన స్త్రీ మరెవ్వరూ ఎక్కడా ఉండరేమో. అనేక మంది నీతిమంతులు శ్రమలకు గురయ్యారు. పురుషులలో యోబు ఎంతో శ్రమబాధితుడు. స్త్రీలలో నయోమి అలాగే ఎంతో శ్రమబాధితురాలు. సరే, ఇప్పుడు వినండి. ఈ 5 వచనాలలో ఎన్నో సంగతులు చెప్పబడ్డాయి. పరిశుద్ధాత్మ ఈ గ్రంథంలో మొదటి 5 వచనాలలో 10 సంవత్సరాల చరిత్రను పొందుపరిచాడు. న్యాయాధిపతుల కాలమది. ప్రజలు దేవునికి దూరమైపోతున్నారు. నైతిక భ్రష్టత్వం దాపురించింది. దేవుడు వారికి న్యాయాధిపతులనిచ్చాడు. అలాంటి రోజుల్లో రూతు గాథ మనకెంతో ఆదరణ కలిగిస్తుంది. బెత్లెహేము అనగానే మనకు క్రిస్మస్ జ్ఞాపకమొస్తుంది. యేసుక్రీస్తు బెత్లెహేము శిశువు. అది యేసు పుట్టిన ఊరు. కీర్తన 108, 9వ వచనం. దేవుడన్నాడు, మోయాబు నేను కాళ్లు కడుక్కునే పళ్ళెం. అనగా మోయాబు దేవుని చెత్త కుండి. రొట్టెల గృహంలో నుంచి చెత్త కుండీలోకి వచ్చారు. తప్పిపోయిన కుమారుడు పరాయి దేశానికి వెళ్లాడు. అక్కడ పందిపొట్టుకు ఆశపడ్డాడు. కరువుకు భయపడి వీరు వచ్చారు. అబ్రహాము అదే పని చేశాడు. కరువు వచ్చినప్పుడు ఈజిప్టుకు వెళ్లాడు.
10 సంవత్సరాలలో ఎన్నెన్నో కష్టాలొచ్చాయి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. అలాగే వీరు కూడా తిరిగి బెత్లెహేముకు వెళుతారు. తిరిగి వచ్చిన తరువాత తప్పిపోయిన వాడు అని తండ్రి కుమారుణ్ణి గద్దించలేదు. ఆ సంగతే మరచిపోతాడు. ఎలిమెలెకు కుటుంబంలోని అనుభవాలు దేవుని నిత్య సంకల్పంలో యేసు ప్రభు జన్మను పురస్కరించుకొని దేవుడే అలా జరగనిచ్చాడు. దూరదేశంలో కష్టాలుంటాయి. ప్రియ శ్రోతలారా, 1 యోహాను 5వ అధ్యాయం 16వ వచనం ఏమంటోందో విన్నారా? మరణకరమైన పాపము కలదు. కాని నయోమి విషయంలో అది మరణకరమైన పాపము కాదు. వీరి సమస్య వేరు. అననీయ సప్పీరాలు మరణకరమైన పాపం చేశారు. ఎందుకనగా వారు పరిశుద్ధాత్మకు అబద్ధం చెప్పారు. ఓర్పా, రూతు అన్యురాండ్రు. వారిని పెళ్లాడడం ధర్మశాస్త్ర ప్రకారం నేరమే. అయినా దేవుడు రూతును ఆశీర్వదించాడు. అది ఆయన నిత్య సంకల్పం. ఓర్పా అనే పేరుకు అర్థం లేడి. యేసుక్రీస్తు శరీరరీతిగా దావీదు గోత్రంలో జన్మించాడు. బోయజు, రూతులు దావీదు వంశానికి మూల వ్యక్తులు. దేవుడు కష్టాలు రానిస్తాడు. ఈ కుటుంబానికి వచ్చిన కష్టాలన్నీ యేసుక్రీస్తునందు గొప్ప ఆశీర్వాదంగా పరిణమించాయి. సోదరీ సోదరులారా, రూతు గ్రంథాన్ని గురించిన కొన్ని మాటలు వినండి. మానవ హృదయంలో నుండి బయటికి వచ్చిన చరిత్రలోని ఒక అధ్యాయమే రూతు గ్రంథం. ఈ గ్రంథము న్యాయాధిపతుల గ్రంథానికి కొనసాగింపు. న్యాయాధిపతుల గ్రంథంలో యుద్ధాలు, సైన్యము, యుద్ధవీరులు, దౌర్జన్యం, హత్య మొదలైనవి చూచాము. కాని ఈ గ్రంథం అలాంటిది కాదు. ఈ గ్రంథంలో కుటుంబం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉన్నాయి. కుటుంబ జీవితాన్ని గురించిన ఉత్తమ గ్రంథమిది. అంతేకాదు, ఇశ్రాయేలు జాతి, మోయాబు జాతి, వీటన్నిటినీ మించి జాతులకు అతీతమైన మానవతామహితమైన అంతఃకరణలు ఈ గ్రంథంలో ఉన్నాయి. పాత నిబంధన మొత్తంలో ఇలాంటి గ్రంథం మరొకటి లేదు. ఇందులో జాతీయ సంకుచిత దృక్పథాన్ని అధిగమించిన ఉద్రేకాలున్నాయి. ఏ జాతి అయినా దేవునికి భయపడే వారిని ఆయన చేరదీస్తాడు. ఈ గ్రంథంలో రూతు ఉత్తమ ఇల్లాలు, యెహోవాను ప్రేమించిన అన్యురాలు. ఆమె హీబ్రూ కుటుంబంలోకి వచ్చింది. ఆమె పేరు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. ప్రియ శ్రోతలారా, ఈ గ్రంథాన్ని రాసిందెవరో మనకు తెలియదు. కొందరు అనుకుంటారు సమూయేలు రాసి ఉండవచ్చు అని. నయోమి జన్మస్థలం బెత్లెహేము. ఈ గ్రంథం అక్కడే రాయబడి ఉండవచ్చు. ఒకవేళ దావీదు పరిపాలనా కాలంలో ఈ గ్రంథ రచన జరిగి ఉండవచ్చు. ప్రేమ, విశ్వసనీయత, ఈ 2 సుగుణములు ఈ గ్రంథంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. రూతు నయోమికి విశ్వసనీయురాలైన కోడలు. రూతు, బోయజు వీరి పరస్పర ప్రేమ వర్ణనాతీతం. ఇద్దరూ దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తులు. సాంస్కృతికంగా యూదజాతి కలవరంలో ఉన్న రోజులవి. నయోమికి ఆదరణ, మెస్సియా రాకడ ప్రవచనానికి నెరవేర్పు. బోయజు, రూతుల వివాహంలో మనకు కనిపించే అద్భుతమైన లక్షణాలు ఇవన్నీ. రూతు గాథలో స్వార్థరహితమైన దైవ ప్రేమ ఎలా ఉంటుందో మనం నేర్చుకోవచ్చు. తన అత్త వృద్ధురాలు. ఆమెకు ఎట్టి కష్టమూ కలగకుండా తాను ఆమె పోషణ విషయమై బాధ్యత వహించింది. బోయజు సానుభూతి, దయ, పరోపకార బుద్ధి ప్రశంసనీయమైనవి. నేటి తరానికి రూతు కథ గొప్ప నీతిని ప్రబోధిస్తుంది. క్రైస్తవ విశ్వాసులమైన మనం రూతుగాథలోని వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవచ్చు. నయోమి వంటి అత్త, రూతు వంటి కోడలు, బోయజు వంటి భర్త మన హృదయాలలో మెదులుతూనే ఉంటారు. అలాంటి వ్యక్తులు నేటి సంఘానికి కావాలి. దేవుని ఆత్మ అలాంటి వ్యక్తులను సంఘ నాయకత్వం కోసం సిద్ధపరచాలి. న్యాయాధిపతుల పరిపాలన నేపథ్యంలో ఈ చరిత్ర జరిగింది. ఈ గ్రంథంలో బోయజు విశ్వాసవీరుడు, రూతు విశ్వాస వీరనారి. న్యాయాధిపతుల గ్రంథములో లాగా యుద్ధాలు, రాజకీయాలు ఇందులో లేనే లేవు. మా ప్రియ శ్రోతలు ఒక పరమ సత్యాన్ని గ్రహించాలి. ఈ గ్రంథం పరోక్షంగా దావీదు రాజును పరిచయం చేస్తుంది. దావీదు, రూతు, బోయజుల వివాహానికి ఫలమే. సామాన్య ప్రజల ద్వారా ఇశ్రాయేలుకు మాత్రమే కాక
లోకమంతటికీ ఎంతో మేలు కలిగింది, ఆశీర్వాదం చేకూరింది. దేవుని హస్తమే ఈ కథను నడిపించింది. ఈజిప్టు నుండి ఇశ్రాయేలీయులను వాగ్దత్త భూమికి నడిపించిన యెహోవా హస్తమే బోయజు దంపతులపైన ఉండి ఆశీర్వదించింది. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 5వ వచనంలో పేర్కొనబడిన వంశవృక్షంలో నయస్సోను సల్మానును కన్నాడు. సల్మాను రాహాబునందు బోయజును కన్నాడు. బోయజు రూతునందు ఓబేదును కన్నాడు. ఓబేదు యెష్షయిని కన్నాడు. యెష్షయి దావీదును కన్నాడు. యేసుక్రీస్తు దావీదు కుమారుడు. ప్రియ శ్రోతలారా, గమనించండి. యేసుక్రీస్తు వంశావళిలో తామారు, రాహాబు, రూతు, మరియా అనే 4 మహిళల పేర్లు ఉన్నాయి. ప్రభువు మహిళలను ఎంతో ఆశీర్వదించాడు. సోదరీ సోదరులారా, ఈ పాఠంలో నయోమి కుటుంబంలో 3 మరణాలు సంభవించాయి. అయితే క్రీస్తునందు మనకు పునరుత్థానమున్నది, నిత్య జీవమున్నది. మా శ్రోతలు జ్ఞాపకముంచుకోవాలి, అది బెత్లెహేము జనపదం. అక్కడ నుండి ఒక కుటుంబం బయలుదేరుతోంది. ఆ కుటుంబం మోయాబు దేశానికి వెళ్ళింది. అక్కడ వారు కొంతకాలం ఉన్నారు, ఇంచుమించు 10 సంవత్సరాలు. అది ఒక మంచి కుటుంబం, భక్తిగల కుటుంబం. వారు యెహోవానే ఆరాధిస్తారు. ఇంటిలో ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారు. ఆ కుటుంబాన్ని గురించి ఆ దేశంలో మంచి సాక్ష్యముంది. ఆ సాక్ష్యాన్ని బట్టి 2 స్త్రీలు, ఓర్పా, రూతు అనేవారు ఆ కుటుంబంలోకి రావడం జరిగింది. వారిద్దరూ కూడా దేవుణ్ణి ప్రేమించిన బిడ్డలే. అందుకే ఆ కుటుంబంలోకి రావడానికి ఇష్టపడ్డారు. ఆ కుటుంబంలోకి వచ్చిన తరువాత ఆ కుటుంబంలో కొన్ని జరగకూడని సంఘటనలు జరిగాయి. మరణాలు ప్రాప్తించాయి. గృహ యజమాని చనిపోయాడు. ఆ తరువాత ఆ 2 యువకులు చనిపోయారు. ఆ కుటుంబంలో మిగిలిన వారు స్త్రీలు. ఆ 3 దేవునికి ఎంతో ప్రార్థన చేసి ఉండవచ్చు. ఇంతలో వారికి కబురొచ్చింది. వారు తిరిగి తమ స్వదేశానికి వెళ్లిపోతారు. ఈ సన్నివేశాన్ని ఒక్కసారి మీ మనస్సులో ముద్రించుకోండి. ఒక కుటుంబంలో ఇలాంటి కష్టాలు, నష్టాలు వస్తున్నాయంటే దేవుని అనుమతి లేకుండా రావు. దేవుని భక్తులకు కూడా కష్టాలొస్తాయి. కష్టాలొచ్చినప్పుడు మనము దేవుని వైపే చూడాలి. ఆయన అనుమతించబట్టే కష్టాలు వచ్చాయని గ్రహించాలి. అదే అపొస్తలుడైన పౌలు రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో స్పష్టంగా చెప్పాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలు కోసమే సమకూడి జరుగుతుంది అని మనము నమ్ముతున్నాము. సమకూడి జరుగుతుంది అంటే దేవుడు జరిగిస్తాడు అని అర్థం. సమస్త సంఘటనలు ఆయనే జరిగిస్తాడు. దేవుని ప్రేమించే వారికి దేవుడిచ్చిన గొప్ప అవకాశమిది, అనుభవమిది. ఈ విషయాలు మీరు మనస్సులో పదిలపరుచుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, ఈ రోజున మేము విన్న పాఠములో కొందరు వ్యక్తులను గురించి మీరు మాకు పరిచయం చేశారు. ఆ వ్యక్తులందరూ నీకు చెందిన బిడ్డలు. కుటుంబంలో కష్టాలు, నష్టాలు వచ్చాయి. దూరదేశానికి వెళ్లిపోయారు. ప్రభు, అలాగే మేము కూడా ఈ లోకములో ఉన్నాము. మాకు ఎన్నో కష్టనష్టాలు రావచ్చు. అయితే నీ యందు మాకున్న విశ్వాసాన్ని బట్టి వాటిని మేము సహించగలం. మీరు రానిచ్చిన ప్రతి కష్టాన్ని సంతోషంగా మేము భరించగలం, నిన్ను మహిమపరచగలం. అట్టి కృప మాకు దయచేయమని, నేటి పాఠములోని సత్యాలను మా హృదయాలపై ముద్రించుమని, ఈ సత్యాలను మేము మా జీవితాలకు అన్వయించుకోవడానికి సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.